వెల్కమ్ టు BBB9 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదంపై కరీంనగర్లో ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన. శాతవాహన యూనివర్సిటీలో తరగతులు బహిష్కరించిన విద్యార్థులు. పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం పొందడంతో ఏపీలో సంబరాలు. మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ముస్లిం మహిళలు. అమరావతి ప్రజా రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభోత్సవాలకు ఈ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక. విద్యార్థుల పోరాట స్ఫూర్తికి హ్యాట్స్ ఆఫ్. యూనివర్సిటీ విద్యార్థులను అభినందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బ్యాంకాక్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు. రైతు బజార్లను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి. వినియోగదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న నాదెండ్ల మనోహర్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదంపై కరీంనగర్లో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శాతవాహన యూనివర్సిటీలో తరగతులు బహిష్కరించి బంద్ను పాటించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో తరగతులు బహిష్కరించిన విద్యార్థులు యూనివర్సిటీలో ధర్నా చేశారు. ధర్నాలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాకేష్, రాష్ట్ర కార్యసమితి సభ్యులు కిరణ్మయ్, జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, యూనివర్సిటీ అధ్యక్షులు బాలకృష్ణ పాల్గొని ప్రభుత్వ తీరును నిరసించారు. విద్యార్థుల హక్కుల్ని కాలు రాసేలా జారీ చేసినటువంటి జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ భూములను యూనివర్సిటీకే ఇవ్వాలని, విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాన్ని ప్రభుత్వం వెంచర్లు వేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించి సొమ్ము చేసుకోవాలని చూస్తోందని ఆరోపించారు. యూనివర్సిటీ భూములను కబ్జా చేయడమా? సిగ్గు యూనివర్సిటీ భూములను కబ్జాకు గురి చేయడమా? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఈ 400 ఎకరాలను కమర్షియల్ గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో దాన్ని అమ్మాలని చెప్పేసి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవని చెప్పేసి డబ్బుల కోసం అమ్ముడు పోయి పూర్తిగా దాన్ని కమర్షియల్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి దీన్ని వెంటనే ఏబీవీపీ ఖండిస్తూ ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ఈ 400 ఎకరాలను యొక్క యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో యూనివర్సిటీ ముట్టడి కావచ్చు, నీ యొక్క అసెంబ్లీ ముట్టడి కావచ్చు, తప్పకుండా నీ యొక్క సెక్రటరీ ముట్టడి కావచ్చు, తప్పకుండా చేస్తానని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ఈ యొక్క విద్యార్థులు ఒక మంత ఏకమై ఈ సెక్రటరీ నువ్వు ఎక్కడున్నా కూడా నీ యొక్క మంత్రులను కావచ్చు, నీ ఎమ్మెల్యేలను కావచ్చు, ఎక్కడ కూడా తిరగకుండా చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ యొక్క మీరు వెంటనే మీ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకొని ఈ యొక్క యూనివర్సిటీ ల్యాండ్ను యూనివర్సిటీకి కేటాయించి అక్కడ ఎన్నో రకాల జీవ జంతువులు జీవిస్తూ ఉన్నాయి. కానీ వాటిని కూడా పట్టించుకోకుండా మీరు రాత్రికి రాత్రే దాన్ని కమర్షియలైజ్ చేస్తూ వెంచర్లు వేస్తూ విద్యార్థులకు ఉపయోగపడేటువంటి యొక్క యూనివర్సిటీ ల్యాండ్ను మీరు కబ్జా గురి చేయడం చాలా బాధాకరం. కాబట్టి మీకు విన్నపించేది ఒకటే, ఆ యూనివర్సిటీ ల్యాండ్ను యూనివర్సిటీకి కేటాయించాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి. అక్కడ ఏదైనా బయోడైవర్సిటీ లాంటిది యూనివర్సిటీకి ఉపయోగపడే విధంగా మీరు మీ ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తాను. నా పేరు రాకేష్, ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. వక్ఫ్ బిల్ పార్లమెంట్లో ఆమోదం పొందడంతో ఆంధ్రప్రదేశ్లోని ముస్లిం మహిళలు, ముస్లిం పెద్దలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణసంచా కాల్చి స్వీట్లను పంచుకున్నారు. భారతదేశ ముస్లింలకి నిన్న రాత్రి ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనతో ఈ దేశ అభివృద్ధి కాంక్షించేటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వండి, ఈ రాష్ట్రం యొక్క ఉత్తేజమైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అదేవిధంగా జేడీయూ కానివ్వండి, శివసేన కానివ్వండి, ఎన్డీఏ కూటమి బ్రహ్మాండమైనటువంటి మద్దతుతో నిన్న భారత పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారి యొక్క వక్ఫ్ బిల్లుని 288 మంది మెజారిటీ సభ్యులతో ఆమోదం పొందడం ఏదైతే జరిగిందో,
దేశంలో ఉన్నటువంటి పేద ముస్లిం వర్గాలు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని అడగకుండా వాళ్ళ ఆస్తి మీద వాళ్ళ హక్కు సంపాదించుకునే అవకాశాన్ని నేను రాత్రి కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు ఇవాళ మైనార్టీ మహిళలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అతిక్రమణలకు గురైనటువంటి వక్ఫాస్తులు కానీ, అదేవిధంగా వక్ఫ్ సంబంధించినటువంటి కేసులు కానీ, అదేవిధంగా వక్ఫ్ మీద వచ్చినటువంటి ఆదాయం దాదాపుగా దేశంలో 12,000 కోట్ల రూపాయల అన్యాక్రాంతం అవుతున్నటువంటి వైనం కానీ, రాష్ట్రంలో దేశంలో అనేక మంది బడాబాబులు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వార్థపరులైనటువంటి సంస్థలు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో కబంధ హస్తాల్లో పెట్టుకున్నటువంటి వక్ఫ్ యొక్క భూముల యొక్క ఆదాయాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ గారు వక్ఫ్ బిల్లుతో కొల్లగొట్టడం జరిగింది. ఏదైతే పేద ముస్లిం వర్గాలకి వాళ్ళ వివాహాల కోసం, వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళ యొక్క ఆర్థిక అభ్యున్నతి కోసం దాతలు ఇచ్చినటువంటి ఆస్తులు ఎవరైతే ఉన్నారో దాని ఆదాయాన్ని వాళ్ళకి పెంచకుండా గాథ కింద పందెకొక్కుల్లా తిట్టున్నటువంటి కాంగ్రెస్, కమ్యూనిస్ట్ సంబంధించినటువంటి సమస్త ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క బండారం బయట పెట్టేటువంటి పరిస్థితి పార్లమెంట్ సాక్షిగా జరిగింది. చెప్తా ఉన్నా మనం గర్వంగా, ఇది నరేంద్ర మోడీ గారి యొక్క రాజ్యం, ఇది భారతదేశం అభివృద్ధి కోరుకునేటువంటి ఎన్డీఏ కూటమి రాజ్యం. ఈ రాజ్యంలో దేశ విచ్ఛిన్నకర శక్తులకి స్థానం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నిన్న మాట్లాడుతూ ఉంది చీకటి రోజని చెప్పని. రాజకీయ ఓనమాలు తెలియకుండా అన్న దెబ్బ గోడకు తగిలితే మెదడు చెదిరినటువంటి ఎవరైతే షర్మిల ఉందో ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే చీకటి రోజు అంట. చీకటి రోజు అంటే మీ పార్టీ అధినాయకురాలు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రాత్రి పెట్టి జైళ్లలో నాయకుల్ని కుక్కి వాళ్ళని కొట్టినటువంటి రోజు చీకటి రోజు. ఈ రాష్ట్రంలో అబుల్ సలాం అనే రైలు కింద పడి కుటుంబం చచ్చిపోయిన రోజు చీకటి రోజు. ఈ రాష్ట్రంలో మీ నాయకులు కబంధ హస్తాల్లో కడపలో కూడా కబ్జా చేసినటువంటి ఆస్తులు ఏవైతున్నాయో ఆ రోజు చీకటి రోజు. నియంతృత్వం అంటే ఇందిరాగాంధీ నియంతృత్వం, నియంతృత్వం అంటే నీ అన్నది నియంతృత్వం, నియంతృత్వం అంటే ఈ రోజు మాట్లాడుతున్నటువంటి నియంతృత్వ భావాలు ఉన్నటువంటి నీతి నియంతృత్వం. మేము ఒక్క మాట చెప్తున్నాం, రాజకీయ పరిజ్ఞానం ప్రజల పక్కన ఉండాలి. ప్రజల లాభం కోసం, ప్రజల యొక్క ఆర్థిక ప్రగతి కోసం, దేశం యొక్క అభివృద్ధి కోసం మాట్లాడాలి. కానీ అవన్నీ మర్చిపోయి నా స్వార్థం, నా కోసం అనేటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజునే స్వార్థపర్రాలుగా చరిత్రలో మిగిలిపోయినటువంటి షర్మిలమ్మ, నువ్వు ఏ దేవుడికన్నా ప్రార్థన చేసుకో, ఆ దేవుడి రోజున ఇవాళ పేద ముస్లింలకు కనపడతా ఉన్నది ఒకే ఒక దేవుడు నరేంద్ర మోడీ గారు మాత్రమే అని చెప్పి గుర్తుపెట్టుకో. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తా ఉన్నారు. భారతదేశంలో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి నాయకత్వానికి భారత పార్లమెంట్ లో కూడా నిన్న బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చారు. అమరావతి ప్రజా రాజధాని నిర్మాణ పనుల్ని పునఃప్రారంభించడంతో పాటు పలు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు ఈ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతికి రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ప్రాథమిక సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటన ఖరారు కాగానే పూర్తి స్థాయిలో ఏర్పాట్లపై సమీక్షించడం జరుగుతుందని, ఈలోగా సంబంధిత శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటి నుండే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఇటీవల P4 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రాంతంలోనే ప్రధాని పర్యటన కార్యక్రమం ఉండే విధంగా ఆ ప్రాంతాన్ని 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో చదును చేయడంతో పాటు తగిన పార్కింగ్ తదితర ఏర్పాటు చేయాల్సి ఉందని, ఆ దిశగా ఇప్పటి నుండే తగిన కసరత్తు మొదలు పెట్టాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎస్ సూచించారు. డీజీపీ, CRDA అధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తదితర అధికారులు వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించి ఒక సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న పోరాట స్ఫూర్తికి శిరస్సు వంచి అభినందన తెలుపుతున్నామని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వారం 10 రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడి విద్యార్థులు చేస్తున్న
ఆందోళనలు, వారి పోరాటానికి, వారి యొక్క పోరాట స్ఫూర్తికి ముందుగా మా పార్టీ తరపున, హైదరాబాద్ నగర ప్రజల తరపున హృదయపూర్వకంగా వారికి సల్యూట్ చేస్తూ, ఎందుకంటే అసామాన్య ప్రతిఘటన, గొప్ప పోరాట పటిమ, ఒక తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఒక ఉస్మానియాలో, ఒక కాకతీయ యూనివర్సిటీలో, ఒక మహాత్మా గాంధీ యూనివర్సిటీలో, పాలమూరు యూనివర్సిటీలో, శాతవాహన యూనివర్సిటీలో ఎట్లాంటి పోరాటాన్ని అయితే ఆనాడు చూసినామో అంతకు ధీటుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ఈ పోరాటంలో వీరోచితంగా ముందున నడుస్తున్న మా తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి హృదయపూర్వకంగా తెలంగాణ ప్రజల తరపున వారికి సల్యూట్, వారికి నా ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను. 10 రోజులుగా ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే సహజంగా ప్రజాస్వామిక లక్షణాలున్న ప్రభుత్వం అయితే వారిని పిలవాలి, మాట్లాడాలి, వారి ఆందోళనలను విరమింపజేసే ఆలోచన చేయాలి. కనీసం వారితో పిలవకపోయినా కనీసం అక్కడికన్నా ప్రభుత్వ ప్రతినిధులను పంపి ఒక మంత్రి గారినో లేదా బాధ్యత గల వ్యక్తులను, అధికారులను పంపి వారికి కొంత వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది? ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను పట్టుకొని గుంటనక్కలు, అక్కడ జింకలు లేవు, గుంటనక్కలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇంకొక మంత్రి గారు అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను చిన్నగా చేసే విధంగా, వాళ్ళని అల్పంగా చూపే విధంగా ఇంకొక మంత్రి గారు నోరు బారేసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ జంతువులే లేవు, అదంతా ఏఐ జనరేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయిన ఇమేజెస్ అని తన కృత్రిమ మేధస్సును ఆయన బయట పెట్టుకున్నాడు. ఇది పరిస్థితి. బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 3, 2025న థాయిలాండ్లోని బ్యాంకాక్ చేరుకున్నారు. ఆయన వచ్చిన వెంటనే థాయిలాండ్లోని భారతీయ సమాజం నుండి ఆయనకు సాదర స్వాగతం లభించింది. సవాస్టి పీఎం మోదీ కమ్యూనిటీ కార్యక్రమంలో ఆయన వేలాది మంది భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. पार्वती पतये हर हर महादेव पेन्नाडुदय शिवने पोत्रे यन्नादवरकुम इरवा पोत्रे जय आदिपराशक्ति भगवती की जय। వినియోగదారులకు నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు బజార్ నిర్వహిస్తుందని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. తనిఖీల్లో భాగంగా ఈరోజు ఆటోనగర్ ఏపీ ఐసీసీలో ఉన్న రైతు బజార్ను మంత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అధికారులతో కలిసి ప్రతి షాప్లో ఉన్న సరుకుల్ని పరిశీలించారు. వినియోగదారులతో మాట్లాడి వారి సమస్యని అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్లో ఉన్న బియ్యం షాపులో బియ్యం పరిశీలించి 26 కేజీల గల బియ్యం బస్తాలు, దాదాపు 204 బియ్యం బస్తాల్ని రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
గిద్దలూరు ప్రొబేషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బందితో కలిసి ఎక్సైజ్ నేరాల కొరకు గాలింపు నిర్వహించుతుండగా ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో భ్లాపురం తండాకు ఉత్తర దిక్కున 2 కిలోమీటర్ల దూరంలో గల అటవీ ప్రాంతంలో ఒక నాటుసార బట్టిని గుర్తించి 150 లీటర్ల బెల్లం ఊటరు బట్టి సామగ్రిని ధ్వంసం చేసి కేసు నమోదు చేసి నాటుసార బట్టి పెట్టిన వారి కొరకు విచారణ చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు. ఈ దాడిలో గిద్దలూరు ప్రొబేషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం జయరావు, హెడ్ కానిస్టేబుల్ యూసఫ్ షరీఫ్, కానిస్టేబుల్ శ్రీపతి, హరిబాబు మరియు అసదుల్లా పాల్గొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హెచ్సి భూముల్ని అమ్మొద్దంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలుపుతూ గేట్ ఎక్కేందుకు ప్రయత్నించిన విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దోసుకోవడం ఇది చాలా నేరం, అంటే చాలా నేరం. మీకు కావాల్సిన వేరే భూములు కూడా ఉన్నాయి. ఇదే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చి ఒక సెంట్రల్ యూనివర్సిటీలో వచ్చి ఇట్లా దోచుకోవడం ఇది అసలు మంచిది కాదు. ఈ వచ్చే భవిష్యత్తు తరాలకు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఈ స్థలాలు. కాబట్టి మీరు ఇలాంటి దానికి మానుకొని వేరే చేస్తే చాలా మంచిది. ఈ శ్రీధర్ బాబు భట్టి విక్రమార్క ఇక్కడే చదువుకొని మళ్ళీ దీనికి న్యాయపరంగా మేము గుంజుకుంటామని చెప్తున్నాం. కానీ అసలు మీకు ఏమైనా మతి ఉండే మాట్లాడుతున్నారా? ఎన్ని జింకలు, ఎన్ని నెమలిలు ఇక్కడ పాడవుతున్నాయి. ఇవి ఆ జింకలు ఇక్కడ నుంచి పక్కన గచ్చిబౌలి దగ్గర పోయి వాటర్ తాగుతున్నాయి. ఇంత హీనంగా చేసిరు మీరు. ఈ అడవి యొక్క మీకు ఉసురు తగిలితే మీరు అసలు తట్టుకోలేరు. కృష్ణా జిల్లా కోడూరు మండలం కోడూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి దేవాలయంలో 50వ మహాజాతర కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు అమ్మవారికి 1 లక్ష గారెలతో మహానివేదన, మహాచండీ యాగం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ హాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో లోక్సభ ప్రతిపక్ష నేత ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీతో తెలంగాణ బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎంపీ అనిల్ యాదవ్, విప్లు, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన గ్యాప్ 1 రాక్పిల్ డ్యాం పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. జల వనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, పీపీఏ, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఎంఈఐఎల్ అధికారులు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్యాప్ 1 రాక్పిల్ డ్యాంను సుమారు 25 మీటర్ల ఎత్తుతో 540 మీటర్ల పొడవున నిర్మిస్తారు. ఈ సందర్భంగా జల వనరుల శాఖ, పీపీఏ అధికారులు, ఎంఏఐఆల్ ప్రతినిధులు మాట్లాడారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు గాను ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తున్నట్టు తెలిపారు. అయం ముహూర్త శుభ ముహూర్తస్తు. శుభానుకూలతా ఫలసిద్ధిరస్తు. ఓం శ్రీ మహా శుభానుకూలతా ఫలసిద్ధిరస్తు. అయం ముహూర్త శుభ ముహూర్తస్తు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నక్కర్త మేడిపల్లి గ్రామంలో ఫార్మసిటీకి సేకరించిన అసైన్ పట్టా భూముల్ని అధికారులు సర్వే చేస్తున్నారు. రైతులకు ఇబ్బందులకు గురి చేయకుండా శాంతియుతంగా నచ్చజెప్పి సేకరించిన భూముల్ని సర్వే చేసి ఫెన్సింగ్ వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. 40 నుండి 60 రోజుల్లోపు సర్వే పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. యాచారం తహసీల్దార్ అయ్యప్ప ఆధ్వర్యంలో 2 ఆర్ఐలు, 2 సర్వేయర్లు, మరో 6 రెవెన్యూ, టీజీఐఐసి సిబ్బంది సర్వేలో పాల్గొననున్నారు.
ఆ స్టే ఉన్న భూమి వరకు మాత్రము ఆ రైతులు స్టే ప్రకారం వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు ఎంజాయ్మెంట్ చేసుకోవచ్చు. అవును, ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ఫుల్ పేమెంట్ అయ్యిందో అవి ఆ ల్యాండ్స్ ఐడెంటిఫై చేసుకుంటాం. అంతే తప్ప డబ్బులు పేమెంట్ కానీ వాళ్ళని మీరు ఏం టచ్ చేయాలి. అయితే ఇప్పుడు ఈ ల్యాండ్లోకి వచ్చాను ఏంటంటే ఆగన్నా, ఈ ల్యాండ్లోకి వచ్చాను ఏంటంటే మేము పెట్టలేదు, మాది ఓనే లేదు, మా దగ్గరికి వెళ్ళి ఎందుకు బౌండ్ చేస్తున్నారు, అవతల ఏడికెళ్ళి అయితే తీసుకుంటారో ఆడికెళ్ళి వేయచ్చు కానీ క్వశ్చన్ చేస్తారు రైతులు. ఈ ల్యాండ్ వాళ్ళు పెట్టలేదు, మన దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోలేదు సార్, డబ్బులు తీసుకోలేదు. ఎందుకు వేస్తున్నారు మీరు అని వాళ్ళ డౌట్. బౌండరీ వేస్తాం అంతే, ఇండివిజువల్ బౌండరీ బౌండ్ చేస్తున్నారు, ఫెన్సింగ్ చేస్తారు, చుట్టూ ఫెన్సింగ్ చేసి వెళ్ళిపోతారు. మేము డబ్బులు తీసుకోలేదు, మేము ఇయ్యలేదు, మా బాధ ఏందని అడుగుతున్నారు. డబ్బులు పేమెంట్ కాలేదో వాళ్ళకి యాక్సెస్ ఇస్తాం, వాళ్ళకి ఎటు వాళ్ళ భూమికి మీకు వాళ్ళు ఫ్రీగా రావచ్చు పోవచ్చు, వాళ్ళకి ఫుల్ యాక్సెస్ ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదంపై కరీంనగర్లో ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన. శాతవాహన యూనివర్సిటీలో తరగతులు బహిష్కరించిన విద్యార్థులు. పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం పొందడంతో ఏపీలో సంబరాలు. మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ముస్లిం మహిళలు. అమరావతి ప్రజా రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభం. ప్రారంభోత్సవాలకు ఈ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక. విద్యార్థుల పోరాట స్ఫూర్తికి హ్యాట్స్ ఆఫ్. యూనివర్సిటీ విద్యార్థులను అభినందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బ్యాంకాక్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు. రైతు బజార్లను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి. వినియోగదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న నాదెండ్ల మనోహర్. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.